ఇప్పుడు నేను మీకు వీళ్ళంతా ఎంతటి వెర్రిపిచ్చోళ్ళో ఆత్మ విషయంలో వీళ్ళంతా అజ్ఞానంలో చూపించబోతున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఉన్న ఈ వచనాల్ని ఈ వికలాంగులు చూపించి, అదేంటన్నా వీళ్ళని వికలాంగులు అంటున్నావు? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా. రేయ్, కాళ్ళు చేతులు వైకల్యంతో పుట్టడం తప్పు కాదురా, కానీ వీళ్ళు బ్రెయిన్ లేకుండా పుట్టేశారు. రోబోట్స్ లాగా ఎవరో వీళ్ళకి చిప్లో ఎక్కించింది, బైబిల్లో వచనాల్ని పైపైకి చదివింది, నోట్లో నుండి వస్తుంది. వాక్య భావం, దాగి ఉన్న సత్యం లాంటివి వీళ్ళకి అర్థం కావు. అందుకే వీళ్ళు వికలాంగులు, మెదడు వైకల్యం కలిగిన వాళ్ళు. మీకు మైండ్ దొబ్బిందా? మీరు పాములను ఎత్తి పట్టుకొందరు అపోస్తలులతో చెప్తున్నాడు ఈ మాట. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అని చెప్పబడింది అపోస్తలులకి. ఏమండి, మీ మార్కు సువార్తలో ఇలా వ్రాయబడింది కదా, ఎలా రాయబడింది? హానికరమైనది ఏదైనా వారు త్రాగినను వారికి ఏమీ జరగదు. అపోస్తలులది నాకు ఆపాదిస్తావు నువ్వు. ప్రభువు ఈ వాక్యాన్ని అక్కడున్న 11 మంది అపోస్తులకు మాత్రమే చెప్పాడని వీళ్ళంటారు. ఆత్మవరాలున్నాయని ఎవరన్నా అంటే పాముతో కాటేయిస్తా, విషం తాగిస్తా, బ్రతుకుతారా అంటూ ఛాలెంజ్లు చేస్తారు. బాబ్లూజ్ లాంటోడైతే పాము నీ మీద పడేస్తాను, అది నీవు చేతితో ఎత్తి పట్టుకుంటావో ఏం చేస్తావో, అది కాటేస్తే ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు ఈ పనులు చేస్తే పంది వేసిన డబ్బు అతను 10 లక్షల పందెం అడుగుతాడో, 50 లక్షలు అడుగుతాడో, ₹1 కోటి అడుగుతాడో, నేను పోగు చేస్తాను, అలా ముందు పెడతాను, ఇలా చేయమనండి. అబ్బో, ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతూ అన్నదమ్ములిద్దరూ గట్టిగానే సంపాదించినట్టున్నారు. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని ఆత్మ సహాయంతో అర్థం చేసుకుందాం. 15వ వచనంలో ఉన్న మీరు ఎవరంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ, అందరూ సువార్త చేయాలి. ఇది అందరూ ఒప్పుకుంటారు, ఇలాగే బోధిస్తారు కూడా. 16వ వచనంలో నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతారు అనే మాట కూడా విశ్వసించిన వారందరికీ. ఎందుకంటే అప్పటికే అపోస్తులు ఆయనను నమ్మేశారు, బాప్తిస్మం కూడా తీసేసుకున్నారు. నమ్మని వానికి శిక్ష, ఇది కూడా సువార్త ప్రకటించబడిన అందరికీ. దీన్ని కూడా అందరూ ఒప్పుకుంటారు. 17వ వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచనలు అనగానే మాత్రం ఇది ఆ 11 మందికే ఎలా పరిమితమవుతుంది? 16వ వచనంలో ఏ నమ్మిన వారి కోసం చెప్పాడో 17వ వచనం కూడా అదే నమ్మిన వారి కోసం రాయబడింది. ఈ మాత్రం అర్థం కాలేదు కాబట్టే వీరు మెదడు వైకల్యం గలవారు. వీరన్నట్టే ఈ 11 మంది కోసమే అయితే పౌలు విషయంలో ఇవన్నీ ఎందుకు నెరవేరాయి? అపోస్తులు కాని వారి వలన కూడా క్రొత్త భాషలు, దయ్యాలు వెళ్లగొట్టుట, స్వస్థతలు వంటివి ఎందుకు జరిగాయి? ఇది పిచ్చా ఎర్రా? వెర్రి పిచ్చోలు భయ్యా మీరు. ఇక రెండో విషయం, ఈ వచనం చూపించి వరాలున్నాయనే వారికి ఛాలెంజ్ చేయడం. యేసుక్రీస్తు ఇక్కడ చెప్పింది ఆత్మ వరాల కోసం కాదు, విశ్వాసం గలవారి జీవితాల్లో ఇవి జరుగుతాయి అని రాయబడింది. స్వస్థపరిచే వరం లేకున్నా విశ్వాసంతో ప్రార్థించి స్వస్థపరచొచ్చు. ప్రస్తుతం సంఘాల్లో జరిగే స్వస్థతల్లో ఎక్కువ ఇవే. విశ్వాసంతో దయ్యాలను వెళ్లగొట్టొచ్చు. అవసరాన్ని బట్టి తమకు తెలియని అన్య భాషల్లో మాట్లాడిన వారున్నారు. కేవలం పాము కాటు, విషప్రయోగం నుండే కాదు, గన్ షాట్స్ నుంచి, కత్తిపోట్ల నుంచి, క్రూర మృగాల నుండి, యాక్సిడెంట్ల నుండి విశ్వాసం ద్వారా తప్పించబడిన వారు ఎందరో ఉన్నారు. ఇవి జరగవు అని మీరు ఛాలెంజ్ చేస్తున్నారంటే మీకు ప్రభువు మీద నమ్మకం లేదని అర్థం. నమ్మని వాడికి నరకశిక్ష భయ్యా. చూసుకోండి మరి. వాక్యానికి, ఆత్మకి, వరానికి, విశ్వాసానికి తేడా తెలియని మీరా ప్రసంగికులు, మీరా ఛాలెంజింగ్ స్పీకర్లు, మీరా వక్తలు, మీలాంటి అవిశ్వాసుల దగ్గర మా విశ్వాసాన్ని నిరూపించుకోవలసిన అవసరం లేదు. విశ్వాసం అనేది అవసరాన్ని బట్టి ఏదైనా చెయ్యగలదు. మేము మా జీవితాల్లో విశ్వాస ఫలాన్ని అనుభవిస్తున్నాం. మీరేదో మేధావులనుకుని ఎందరో యవనస్తులు మిమ్మల్ని వెంబడించి నరకానికి పోతున్నారు. వాళ్ళను కాపాడుకుంటాం. ఆత్మపూర్ణులమైన మేమంతా దురాత్మ పూర్ణులైన మీ పైన యుద్ధం చేస్తూనే ఉంటాం. మీ చేతుల్లో బంధించబడిన వారిని విడిపిస్తూనే ఉంటాం.